దేశకు ఒక ప్రతిపక్షం కావాలను, ఉమ్, దమ్మున్న ప్రతిపక్షం కావాలను, అంతే. నిలబడే మగాడు కావాలను అని భవిష్యత్తులో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. రిలయన్స్ వాడు కనుక వాకిట్లో బోర్డు పెడుతున్నాడు కదా, అవును. మాకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు కావాలని. అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గర బోర్డు పెట్టాల్సిందంటే ప్రతిపక్షంలో పనిచేయటకు నాయకులు కావాలను, సబ్జెక్టుతో మాట్లాడగలిగిన వారు, ఉద్యమాలు చేయగలిగిన వారు, ప్రజల కోసం పనిచేసేవారు కావాలను అని బోర్డు పెట్టుకోవాలి మనం. అంటే అధికారంలోకి రావడం, పాలన చేసేయడం ఎవరైనా చేసేస్తారేమో, కానీ ప్రతిపక్షంలో ఉండడం పెద్ద టాస్క్ ఏమో ఒక రకంగా. అది జగన్ ముందు ఇతను ఉన్నాడు కదా, కాకపోతే ఆ ఈగో పోలా. అయితే నాకు అపోజిషన్ లీడర్ ఫీలింగ్ అన్న కావాలి, లేకపోతే నాకు వెనకాల మంది మార్బల్ లేకపోతే నేను చేయలేనని చూపెడుతున్నాడు ఆయన. అదే మైనస్. అంటే వెళ్ళకపోవడం మైనస్ అనేది నేను ఇంకా గ్రహించట్లేదేమో. మరొక కీలక అంశం ఈ వారంలో గుంతలకు సంబంధించి, లేదంటే ఈ టోల్ ఛార్జీలు. అంటే అంత ప్రకటన చేసినా దాని మీద కూడా ఎందుకు పెద్దగా ఏం మాట్లాడట్లేదు? అంటే ఏదో కౌంటర్ ఇచ్చి వదిలేయడం తప్ప అంతకు మించి ఎందుకు చేయట్లేదు? అంటే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ రెండు కోణాలు ఉంటుంది. ఇప్పటికిప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కేసులు పెట్టి వేధిస్తున్నారు కాబట్టి కేడర్కి భయం ఉంది. ఇంకొకటి జగన్ ఆలోచన కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడే మనం రోడ్డు మీదకి లాక్కొస్తే జనాలందరూ మళ్ళీ వీళ్ళందరిని అరెస్టులు, బెయిళ్ళు, ఇదంతా ఒక పెద్ద ఆర్గనైజ్డ్ చేయాలి. మీరు ఫస్ట్లో అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా మొదటి 2-3 ఏళ్ళు యాజిటేషన్ చేయలే, కరోనా అప్పుడైనా ఏనా తర్వాత లాస్ట్ 2 yearsలో చేసుకొచ్చింది.